ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన సీఎం రేవంత్ తీరుపై ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మండిపడ్డారు. ఎవరు భయపెట్టినా ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని అన్నారు. ఇటు రహమత్ నగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామంటున్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, అలాగే మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డితో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం చేస్తుంది. ఇంటింటికి తిరుగుతూ పాదయాత్ర చేస్తూ టీ స్టాల మధ్య మాటామూటజ కార్యక్రమం లాంటివి కూడా చేస్తుంది. దానిలో భాగంగానే నిన్న కేటీఆర్ రోడ్ షో ప్రారంభం తర్వాత గులాబీ నేతలలో కావచ్చు, గులాబీ నాయకులలో కూడా జోష్ వచ్చింది. దానిలో భాగంగా రెండవ రోజు అయినటువంటి రహమత్ నగర్ డివిజన్లో ప్రచారం అనేది ఈరోజు ప్రారంభం కాపుతుంది. దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ అయినటువంటి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు. సార్, ఇప్పటికే కూడా ఒక రోజు రోడ్ షో అయిపోయింది, రెండో రోజు కూడా రహమత్ నగర్ మీ డివిజన్లో ఉంది. దీనిపైన ఎలా ఏర్పాట్లు ఉన్నాయి, అంటే ఎంతమంది సమూహంతో కూడా మీరు మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు, ప్రజల్లో స్పందన ఎలా ఉంది? రహమత్ నగర్ డివిజన్లో ఈరోజు కేటీఆర్ గారు రోడ్ షో ఉంది. సాయంత్రం 6 గంటలకి కేటీఆర్ గారు ఈ యొక్క రోడ్ షో కార్యక్రమానికి వస్తారు. ప్రతిభా నగర్ నుంచి ప్రారంభం అవుతుంది రోడ్ షో. అక్కడ నుంచి శ్రీరామ్ నగర్ కి ఆ మీటింగ్ పాయింట్ కి చేరుకుంటారు. చాలా ఉత్సాహంతో రహమత్ నగర్ డివిజన్ ప్రజలు ఉన్నారు. భారత రాష్ట్ర సమితి గెలవాలని, మాగంటి సునీత గారికి ఓటేయాలని, కేసీఆర్ గారి పాలన మళ్ళా రావాలని, ఈ యొక్క మూర్ఖపు ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలని ప్రగాఢమైనటువంటి సంకల్పంతో ఉన్నారు. ముస్లిం మైనారిటీకి ఒక హోంమంత్రి, ఒక డిప్యూటీ మంత్రిగా తీసుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంటే 23 నెలల్లో ముస్లిం మైనార్టీలకు ఎలాంటిది ఇవ్వండి, మీరు ఇప్పటికీ కూడా ముస్లిం మైనార్టీలకు ఏం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు మీరందరూ కూడా మాట్లాడితే, నిన్న ముస్లిం మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారు అంటే ఇది ఓటమిని అంగీకరించినని దీన్ని ఎలా చూడవచ్చు? ఖచ్చితంగా ఇది ఒక రకంగా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కి నిదర్శనం. కేబినెట్ లో 2 సంవత్సరాలు కావస్తున్నా మంత్రి ఇవ్వకపోవడం, తర్వాత ఎమ్మెల్యే కూడా ఒక్కరు కూడా అసెంబ్లీలో ముస్లిం మైనార్టీ ఎమ్మెల్యే లేకపోవడం, కౌన్సిల్లో కూడా లేకపోవడం. ఇక్కడ అజరుద్దీన్ గారిని నిలబడాలి. ఆయన తీవ్రంగా టికెట్ ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈయనైతే గెలవడని, ఈయన ముస్లిం ప్రజల్లో పేరున్న నాయకుడు కాదని ఈయనను పక్కన పెట్టారు. తర్వాత క్రమంలో ఏంటి, ఏదో రకంగా సంతృప్తి చేయాలని ఎమ్మెల్సీగా కేబినెట్ డిసిషన్ తీసుకున్నారు. కానీ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా మరి ఎలా ఈయనను యాక్సెప్ట్ చేస్తామని గవర్నర్ గారు కూడా ఫైల్ తొక్కిపెట్టారు. ఆయన ఇంకా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆయనది కోర్టులో పెండింగ్ ఉంది. తగుదునమ్మా అని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పనికిరాని వ్యక్తిని ఆగమేఘాల మీద యావత్ ముస్లిం జాతి కాంగ్రెస్ కు దూరం అవుతున్నదని అనేక వర్గాల ద్వారా విషయాన్ని తెలుసుకున్నాక మళ్ళీ అదే అజరుద్దీన్ గారిని మంత్రిగా చేయడం అనేది చాలా అపహాస్యం. ఇది నిజంగా ముస్లిం జాతి పట్ల మీకు ఏ రకమైన కమిట్మెంట్ ఉందనేది ఈ యొక్క నియామకం ద్వారా జరుగుతుంది. కనుక నష్ట నివారణ చర్యల్లో భాగంగా వారు చేసిన ఈ ప్రయత్నం మరింతగా ముస్లిం జాతిని అపనమ్మకానికి గురి చేసేలా ఉన్నదే తప్ప మరొకటి కాదు. ముఖ్యమంత్రి నిన్న జూబ్లీహిల్స్ యూసఫ్గూడలో మాట్లాడుతూ ఓటేయకపోతే నీళ్లు రావు, గెలవకపోతే అభివృద్ధి కాదు, అభివృద్ధి కావాలన్నా నీళ్లు కావాలన్నా కరెంటు కావాలన్నా ఏది కాంగ్రెస్ పార్టీ రావాలంటున్నాడు. అంటే ఈ విధంగా బెదిరింపు పాల్పడుతుంటే ఇది ఉల్లంఘన అవుతుందా, ఎలక్షన్ ఉల్లంఘన అవుతుందా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది ఖచ్చితంగా ప్రలోభాలకు గురి చేయడం, ఒక భయపెట్టడం. నిజంగానే అంతా అభివృద్ధి చేసే మొనగాడివి అయితే మరి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా, ఆయన ఎందుకు వరల్డ్ బ్యాంక్ పెట్టిండు, మా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు, ఒక 100 కోట్లు డబ్బులు ఇవ్వండి అని వరల్డ్ బ్యాంక్ కి దరఖాస్తు చేసుకున్న మీ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు 1 లక్ష రూపాయలు పనిచేసేది కూడా మా చేతిలో పైస లేదు, మా పరిస్థితి చాలా దరిద్రంగా ఉంది, అవమానాలను ఎదుర్కోలేక వస్తున్నామని చెప్పని ముఖ్యమంత్రికి లేఖ రాశాడు కదా. ఈ రకంగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది వేదికల మీద మాట్లాడుతున్నారు. ఎగ్జాంపుల్ గా వీరే కాదు, ఇక చాలా మంది మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి. రికార్డ్స్ ఎన్ని డబ్బులు పెట్టావో చెప్పు. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల ఉంది, కంటోన్మెంట్ లో అభివృద్ధి జరిగిందంటే పక్క నియోజకవర్గాలు తీయండి, హైదరాబాద్ నగరాలు తీయండి. ఒక్క ఇల్లు కట్టినవా, ఒక్క రోడ్డు వేసినవా? పోదాం, మా మీడియాని అందరు తీసుకొని ప్రతి రోడ్లో పోదాం. హైదరాబాదు నడి ఒడ్డున ఎక్కడనైనా ఒక్క రోడ్డు వేసినట్టుంటే, నిజంగా అంత డబ్బులు ఇచ్చి మొనగడవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు పెట్టడాలే? అంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీలను నెరవేర్చిన మా గొప్ప ప్రభుత్వం మీదైతే మరి ఎందుకు వాయిదా ఇస్తున్నావు? ఇచ్చిన హామీలు తుంగలో దొక్కారు, సంక్షేమ కార్యక్రమాలు అయిపోయినాయి, నిర్మాణ కార్యక్రమాలు అయిపోయినాయి,
సంపదను సృష్టించడం అనేది పూర్తిగా శూన్యమైపోయింది. హాస్పిటళ్లు కూడా నిర్వీర్యమైపోయినాయి. వైద్యం, విద్య కూడా పూర్తిగా హాస్టళ్లలో భోజనాలు, పురుగులన్నం, విరేచనాలతోటి, జ్వరాలతోటి ఏ రకంగా బాధపడుతున్నారో చూస్తున్నాం. స్థానిక పాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడ మురికి, దోమలు, జ్వరాలు బారిన పడి లక్షలాది రూపాయలు చెల్లించుకుంటున్న విధానాన్ని చూస్తున్నాం. మీ మంత్రుల మధ్యన ఘర్షణ చూస్తున్నాం. అవినీతి కార్యక్రమాలు చూస్తున్నాం. అధికారుల మీద జరుగుతున్న అవినీతి ఆరోపణలు చూస్తున్నాం. మీ ప్రభుత్వ వైఫల్యాన్ని చూస్తున్నాం. అందుకనే ప్రజలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. కనీసం యూరియా కూడా ఇవ్వలేని దుస్థితితోటి యావత్ రైతాంగం కూడా బగ్గున మండిపోతున్నారు. హైదరాబాద్ లో విపరీతమైన మురికి, కంపు, చెత్త ఎత్తే పరిస్థితి లేక స్థానికంగా వర్కర్లు, ఇంతకుముందు మున్సిపాలిటీ వర్కర్లతో కూడా మాట్లాడాం. వీడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఘోషణ వ్యక్తం చేస్తున్నారు జీతాలు కూడా ఇవ్వడం లేదని. ఈ రకమైన దౌర్భాగ్యమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావు కనుకనే నయాన భయాన ఒక గుండాని పెట్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చి ఆ రౌడీ ఫ్యామిలీ గెలిపించమని ఉల్టా ఆయనే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఖబర్దార్ బిడ్డ, ఇది నా అడ్డ, నాకు ఓటైన వాళ్ళు ఎట్లా ఉంటారో జూబ్లీహిల్స్ చూస్తామని చెప్పని ఆయన అనే విధానాన్ని చూస్తేనే ఇది గన్ కల్చర్ కి వచ్చిన ప్రభుత్వంగా, ఇది కత్తిపోట్లకు గురి చేసి రౌడీయిజం తోటి, హైడ్రా భయంతో నిత్యం భయంతో బతికే పరిస్థితి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉంది కనుకనే ఈ రకమైన ప్రలోభాలను గురి చేస్తున్నామని, ఈ రకంగా భయాందోళనకు గురి చేస్తున్నాం అనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. నీ ఓటమి ఖాయం, బీఆర్ఎస్ గెలుపు ఖాయం. ఈ గెలుపుతోటి 3 సంవత్సరాలు నీ మెడలు వంచి నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత కూడా బీఆర్ఎస్ తీసుకుంటుంది. మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, గడప గడప తిరుగుతున్నారు. ప్రజల యొక్క సమస్యలు ఏమున్నాయి? ఇప్పటికీ రేవంత్ నగర్ డివిజన్ లో రోడ్ షోను ఎలా విజయవంతం చేయబోతున్నారు? నిన్న జరిగిన అజరుద్దీన్ నియామకం గాని, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానం గాని, ఆ రెండింటిని మనం బేరీ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఓడిపోతున్నాం అన్నది స్పష్టమైన సంకేతాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోతుందని తెలుస్తుంది. కాబట్టి హడావుడిగా హుటాహుటిన అజరుద్దీన్ గారికి మంత్రి పదవి. ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు అధికారంలోకి రావడానికి ఎన్ని అల్విగాని హామీలు ఇచ్చినావు, ఏదంటే ఏది పడితే అది మాట్లాడిండు కదా. కానీ ఇవాళ అదే ముఖ్యమంత్రి నోటుకుండా నీళ్లు రావు, కరెంటు రాదు, బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నీ హామీలు ఏమైనా ప్రజలు అడుగుతా ఉంటే బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బెదిరించే ఇప్పుడు ముఖ్యమంత్రికి తగ్గట్లు ఇప్పుడు ఉన్న క్యాండిడేట్ కూడా బెదిరించే క్యాండిడేట్. అంటే ఈ అడ్డ నాది, ఈ గల్లీలు ఎట్లా తిరుగుతారు, ఇది ప్రజాస్వామ్యమా ఏందది? ఏది ఏమైనా ఇలా జూబ్లీహిల్స్ ప్రజల తీర్పు ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఒక మార్గదర్శనం కాబోతా ఉంది. వీళ్ళు 4 లక్షల ఓటర్లే గాని 4 కోట్ల ప్రజల మనోభావాలకు తగ్గట్లు ఈ ప్రజలు రేపు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. 100కు 100% ఈ కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్ లో గెలిచేది గులాబీ పార్టీయే, కారు గుర్తుయే. ఈ రోజు జరగబోయే కేటీఆర్ గారి రోడ్ షో కూడా బ్రహ్మాండంగా ఉండబోతా ఉంది. ఇది అంటే దాదాపు ఇప్పటికీ భయభ్రాంతులతోని ప్రజల్ని భయపెట్టడము, అభివృద్ధి కాదంటూ చెప్పడం ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ అన్నది కార్పొరేటర్ నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ప్రతి ఒక్కరూ ప్రజల్ని కావచ్చు, స్థానికంగా ఉన్న వ్యక్తులను భయపెట్టడమే ఒక టార్గెట్ గా చేస్తున్నారు తప్పితే అభివృద్ధి అనేది శూన్యం అనేది కూడా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ప్రజల్లో కూడా ఒక ఊపందుకొని కూడా గులాబీ శ్రేణులు అందరూ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీత గోపినాథ్ని గెలిపించడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి 4 లక్షల మంది, 4 కోట్ల మంది జనాలకు కూడా ఒక ఆసరగా నిలవాలంటే, సంక్షేమ పథకాలు రావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రావాలని స్థానిక ప్రజలు చెప్తున్నట్టుగా కూడా ఎమ్మెల్సీ రవీందర్ రావు చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ మనతో రంజిత్ టీ న్యూస్, హైదరాబాద్.